పెరిగాను, డాడీ ఆధ్వర్యంలోనే పెరిగాము. ఎవరో తెలియని మమ్మల్ని మాకు అన్నం పెట్టి మమ్మల్ని అన్నీ చూసుకొని సర్వ విధాలుగా ఒక తల్లి తండ్రి ఉన్నా కూడా అలా చూసుకోరేమో అంతకన్నా బాగా చూసుకొని మమ్మల్ని ఒక స్టేజ్లో నించోపెట్టి ఆయన ఆశయాల మేరకు ఎవరైతే ఉన్నారో ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో నా చేతుల మీదుగా పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనిని నడిపించాలి అని ఒక గొప్ప ఆశయంతో మమ్మల్ని ట్రైనప్ చేశాడు. ప్రతి ఒక్క రంగంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతిదీ దగ్గరుండి మాకు నేర్పించిన తర్వాతనే మాకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే డాడీ గారిని హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా డాడీ గారు చనిపోతే ఇది మర్డర్ ఇది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కనీసం మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర హాస్పిటల్ దగ్గర మేము రిపోర్ట్ ఇచ్చాము. తర్వాత ఎఫ్ఐఆర్ కూడా మేమే బుక్ చేశాము. ఎఫ్ఐఆర్ కూడా మా డాడీది మాకు న్యాయం జరగాలని మేమే బుక్ చేశాము. తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఆ ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కమిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పేరెంట్స్తో మాట్లాడారు, భరోసా ఇచ్చారు, మేము ఉన్నాము, భయాందోళన చెందొద్దండి, ముందు రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా జరిగిందో ప్రతి ఒక్కటి అలానే జరుగుతుందని పేరెంట్స్కి పిల్లలకి అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ట్రస్ట్లో జరిగే వ్యవహారాల గురించి ప్రతిదీ మేము కృష్ణబాబు సార్ దృష్టికి తీసుకెళ్ళాము, ప్రతిదీ చెప్పాము. మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ రావు మరియు కొంతమంది మళ్ళీ ఎవరితో కుట్ర పడ్డారో మాకు తెలియదు. మొత్తానికైతే మమ్మల్ని భయాందోళనకి గురి చేశారు. మిమ్మల్ని చంపుతారు, వీళ్ళు చంపుతారు, వాళ్ళు చంపుతారు అని చెప్పేసి మమ్మల్ని భయాందోళనకి గురి చేశారు. కనీసం మాకు ముందు రోజు కాల్ చేసి ఇందులోని సభ్యులు ఎవరన్నా కూడా మాకు చెప్పలేదు. కనీసం వాళ్ళ పోస్టులు ఏంటి, క్యాడర్లు ఏంటన్నా కూడా మాకు చెప్పలేదు. కనీసము మేము రాజారెడ్డి డాడీ గారు ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క రూపాయి మన ట్రస్ట్ అకౌంట్లోంచే ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ ట్రస్ట్లో జరిగే వ్యవహారాల పేమెంట్స్ చెల్లింపులు కానీ అన్ని అకౌంట్లోంచే మనము పంపిస్తున్నాము. మేము పిల్లలకి 15 లక్షలు ఒక అమ్మాయి మెడిసిన్ చేస్తుంది. ఇందులో ట్రస్ట్లో ఉన్న అమ్మాయి MBBS 4th ఇయర్ మెడిసిన్ చేస్తుంది. దానివల్ల మేము ఎఫ్టీలు తీసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మా పైన తప్పుడు ఆరోపణలు చేసేసి మా గురించి వ్యక్తిగతంగా మా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినారు. పేరెంట్స్తో మాట్లాడినారు, మాకు తెలిసిన వ్యక్తులతో మాట్లాడారు. అన్నీ చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలా అనేసి డబ్బులు దోచుకున్నాం. ఒకటి సార్, మేము ఒక్కటే అడుగుతున్నాము, మేము డబ్బులతో దోచుకొని తినేవాళ్ళము అయితే మా దగ్గర నుంచి 1,18,00,000 ఎఫ్డీలు తీసుకున్నారు. వితౌట్ మా సిగ్నేచర్స్ లేకుండా, రెజల్యూషన్ లేకోకుండా చెక్ అథారిటీస్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు చెప్పాలి. ఇప్పుడు బస్సులు అమ్మారు, స్కూల్లో 2 బస్సులు అమ్మారు, ఎవరు పర్మిషన్ లేకుండా అమ్మారు. బస్సులు అమ్మారు, ఎవరు పర్మిషన్ లేకుండా అమ్మారు బస్సులు. మేమేమన్నా వెళ్ళి క్వశ్చన్ అడిగితే మీకు సంబంధం లేదు, ఈ ట్రస్ట్తో మీకు సంబంధం లేదు, మేము అనుకుంటే మిమ్మల్ని ఇప్పుడే బయటికి పంపిస్తాము అని అంటారు. మేము పూజా ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఉంటున్నాం సార్. డాడీ గారు ఉన్నప్పటి నుంచి పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటా ఉన్నాం సార్. అది కలవలేదు సార్. ఆర్డీఓ గారు 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆర్డీఓ సార్ని పంపించడం జరిగింది. డైరెక్ట్గా వచ్చి కలెక్టర్ గారిని కలవలేదు. ఇష్యూ డాడీ గారు చనిపోయిన మరుసటి రోజు వచ్చి కలిసాము సార్. కమిటీ ఫామ్ చేసిన తర్వాత మేము కలవలేదు సార్. వచ్చి మమ్మల్ని కలవడానికి కూడా అవకాశం ఇప్పిలేదు వాళ్ళు. మొత్తానికి మీకు కమిటీలో ఈ ట్రస్ట్లో ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఈ గొడవలు స్టార్ట్ కావడానికి కారణం ఏంటి? గొర్రె శ్రీనివాసులు అనే ఆయనే మాకు గొడవలు పెట్టాడు సార్. వాళ్ళకు ఇప్పుడు మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుండి ఫ్యామిలీ నుంచి వాళ్ళకి తెలుసు, వాళ్ళు వీళ్ళకి తెలుసు అనేసి వ్యక్తి మమ్మల్ని భయభ్రాంతులకు నాకు చెప్పి కవితతో ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఫోన్ కాల్స్ చేసి బెదిరించి ఇట్లా చేయడం జరిగింది సార్. ఆయన డాడీ హోమ్లో 68 మంది పిల్లలు ఉన్నారు సార్. HIV ఇన్ఫెక్టెడ్ పిల్లలు, రేప్ విక్టిమ్స్ పిల్లలు ప్లస్ వృద్ధులు మొత్తం అందరు కలిసి. డాడీ హోమ్ 52 ఎకరాలు ఉంటుంది. పూజా ఇంటర్నేషనల్ స్కూల్ 18 ఎకరాలు ఉంది సార్. మా దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది, బ్యాంక్ బ్యాలెన్సులు తీసుకోవడం జరిగింది. మాకు ఏమీ పేపర్ పాస్ చేయకోకుండా, బ్యాంకులో రెజల్యూషన్స్ పాస్ చేయకోకుండా బ్యాంక్ చెక్ అథారిటీస్ కూడా మార్చుకున్నారు. ఎందుకు? వాళ్ళకు డబ్బున్న పవర్తో అంట. ఏడ న్యాయం ఉంది సార్?
నన్ను డాడీ గారే చైర్మన్గా నియమించినారు. గత 5 సంవత్సరాల నుంచి నా చదువు తదనంతరం డాడీ గారు ట్రస్ట్లోనే ముందుకు తీసుకొని వచ్చినారు. ట్రస్ట్ బాగోగులు పిల్లలకి ముందుండి ఒక పెద్ద అక్కగా ముందుకు తీసుకొని వచ్చినారు నన్ను. అవును సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయింది నాకు చైర్పర్సన్గా అయినప్పుడు. తర్వాత నన్ను భయాందులకు గురి చేసి బెదిరించి వాళ్ళు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. బుషెట్టి రాము, గొర్రె శ్రీనివాసులు, జొన్నలగడ్డ రవీంద్ర, కిరణ్మయ్ అనే చిన్నజీవ స్వామి ఆధ్వర్యంలో ఉన్న కిరణ్మయ్ అనే ఆమె ప్లస్ విష్ణుస్వామి. అది ఫ్యామిలీ నుంచి మీకు చంపుతారు, మిమ్మల్ని థ్రెట్ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అనేసి.